సపోజ్ ఎవరి దగ్గర ఒక 10 lakhs మాత్రమే ఉంది, నేను 10 lakhs మాత్రం లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకు ఎప్పుడు అది 1 CR అవుతుంది అంటే మాత్రం 14 years పడుతుందండి, 14 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి మనకు ఒక ఫార్ములా ఉంటుంది, అందరికి తెలిసిన ఫార్ములా ఏంటంటే 72/I = N అంటారు. ఇదేం చెప్తుందంటే సపోజ్ కనుక నేను బ్యాంకులో ఇవాళ ఒక 1 lakh పెట్టాను, 10 lakhs పెట్టాను, ఎప్పుడు నాకు డబుల్ అవుతుంది అని ఒక క్వశ్చన్ అయితే ఉంటుందండి. సాధారణంగా మనం పెట్టిన అమౌంట్ డబుల్ ఎప్పుడు అవుతుంది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి సాధారణంగా మనం బ్యాంకులో చూస్తే 7% తీసుకుందాం, 6.5% అలా ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో కొంచెం ఇన్ఫ్లేషన్ పెరగచ్చు అంటున్నారు. తద్వారా కనుక ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగి బ్యాంకులో 7% కనుక అయింది అనుకోండి, 72/I = N అనాలి. అంటే కనుక I అంటే ఇంట్రెస్ట్, ఇక్కడ 72 కింద I పెడితే అంటే 72 కింద 7 పెడితే మనకు ఆన్సర్ 10 వస్తుందండి. అంటే దాని అర్థం ఏంటంటే 10 ఏళ్లలో మనకు డబుల్ అవుతుంది అని అర్థం. బ్యాంకులో FD వేస్తే ఇప్పుడు మనం పెట్టిన 10 లక్షలు మనకు 10 సంవత్సరాలు ఆగిన తర్వాత బ్యాంకులో 20 lakhs మాత్రమే అవుతుందండి. కానీ ఇక్కడ మనం కనుక 10 లక్షలు పెట్టి ఇది కనుక మనం 14 years దాకా ఇంకొక అడిషనల్ ఒక 4 years కనుక వెయిట్ చేస్తున్నాం కాబట్టి మనం చేసినందువల్ల మనకి వచ్చేది ఎంత అంటే 1 crore అండి, 1 crore. సో కాబట్టి ఒక మంచి ఆప్షన్ అని చెప్తున్నాను నేను. సో అదండి, మనం కనుక లంసంగా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది అమౌంట్, దాన్ని మనం కనుక క్రమబద్ధంగా ఇన్వెస్ట్మెంట్ చేసి రాబోయే రోజుల్లో 1 crore తెచ్చుకోవాలి అంటే మాత్రం ఇన్ని ఆప్షన్స్ అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయని చెప్తున్నాను. థ్యాంక్స్.